సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నా ప్రియమైన తండ్రి, మీకు హృదయపూర్వకంగా వందనాలు. నా ఎడల చూపించిన అనంతమైన కరుణా కటాక్షాల కోసం స్తోత్రం చెల్లిస్తూ, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మహదైశ్వర్యంగా అనుగ్రహించినందుకు ఆరాధించి పూజిస్తూ, ఈ మంచి సమయానికై మీకు వందనాలు చెల్లిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. మార్చి 18 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన మాలిక. యేసు మరి ఏ ఉత్తరమూ చెప్పలేదు. మార్క్సు వార్త 15వ అధ్యాయం 5వ వచనము. రక్షకుడు తన మీద అతి నికృష్టంగా నేరారోపణ చేసే మనుషులకి ఏ జవాబు ఇవ్వకపోవడం. ఈ దృశ్యం కంటే హృదయమైన దృశ్యం బైబిల్లో మరొకటి లేదు. తన దివ్యశక్తితో ఒక్క మాటతో వాళ్ళందరినీ తన పాదాల దగ్గర సాష్టాంగపడేలా చేయగల సమర్థుడే ఆయన. అయినా వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళని చేయనిచ్చాడు. దేవుని పరిశుద్ధ గొర్రెపిల్ల తన నెమ్మదిలో నిలకడలో ఉన్న శక్తిని ప్రదర్శించాడు. నిలకడగా ఉండటంలో శక్తి ఉంది. అది దేవుడు మనలో పనిచేసేలా చేస్తుంది. మనం తొణకకుండా ఉండేలా సహాయపడుతుంది. అన్ని తాపత్రయాల నుండి, స్వార్థాపేక్షల నుండి బయటపడేస్తుంది. అది జ్ఞానాన్ని, ముందు చూపుని మనలో ఉంచుతుంది. మనకి తగిలిన గాయానికి దేవుడే కారణం చూపించేలా చేస్తుంది. ఆయనకున్న తిరుగులేని నమ్మకమైన ప్రేమను కనబరుస్తుంది. ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రక్కకి నెట్టి మనం జోక్యం కలుగచేసుకుంటూ ఉంటాము. మనల్ని మనమే సంరక్షించుకో చూస్తాము. దేవా, ఈ మౌన బలాన్ని మాకు అనుగ్రహించు. జయించే ఆత్మని దయచెయ్యి. ఈ భూమిపై అగ్ని, సంఘర్షణ అంతమైన తరువాత మంచు ముత్యాలను, సంధ్యారుణిమను, మందమారుతాన్ని, గొర్రెపిల్లను, సాత్వికం ఉట్టిపడుతున్న పావురాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. యేసు ఒంటరిగా నిలిచిన రోజు, మనుషులు పాషాణ హృదయులైన రోజు, దురిత విమోచన జరిగిన రోజు, ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు, దొంగ సాక్ష్యాలు పలికిన రోజు, పెడరెక్కలు విరిచి కట్టిన రోజు, రారాజా శుభమని అపహసించిన రోజు, ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు, ఆయనపై ఉమిసిన రోజు, యెరూషలేమంతా ఈడ్చుకు వెళ్ళిన రోజు, అవమానములే చేసిన రోజు, ఆ రోజు యేసు మౌనముగా ఉన్న రోజు. మిత్రమా, చీటికి మాటికి ప్రతి చిన్నదానికి చిర్రుబురులాడుతున్నావా? కోపం తెచ్చుకుంటున్నావా? ప్రతిరోజు నీ రాజు మౌనంగా ఉన్నాడు. ఆ రోజు మిన్నెసోటా బిషప్ అయిన విపిల్ గారిని రెడ్ ఇండియన్ల అపోస్తలుడు అని పిలుస్తారు. ఆయన ఈ మాటలు చెప్పాడు. నా అభిప్రాయాలను వ్యతిరేకించే వాళ్లలో సహితం దేవుడిని చూడగలగడానికి నాకు 30 సంవత్సరాలు పట్టింది. ఆత్మ మనలో పనిచేస్తే మన దృక్పథం విశాలమవుతుంది. పగ తీర్చుకునే స్వభావము, ప్రతి దాన్ని పట్టించుకుని గిల్లి కజ్జాలు పెట్టుకునే స్వభావం పోతుంది. మనుషుల నాశనానికి గాక రక్షణకే వచ్చిన యేసు ప్రభువు సాక్షులుగా మనం స్థిరపడతాము. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.